ఒకప్పుడు కట్టెల పొయ్యలు పెట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా కర్రలు అవన్నీ ఎండినవన్నీ ఏరుకొచ్చుకుని పిడకలు అవి చేసుకుంది వాటితో అన్నం వండేవాళ్ళు మహిళలు. ఆ పనంతా మహిళలే చూసేవాళ్ళు. ఆ టైంలోనే నూరడం అంటే వాటికి మళ్ళీ లేదు. అప్పుడు రోల్తో నూరుకోవడం, రుబ్బు రోల్తో రుబ్బటం పిండి, అట్లాగే కారాలు గీరాలు ఇట్లాంటివన్నీ కూడా రోట్లో నూరుకోవడమే. ఆ తర్వాత కాలంలో ఈ మిక్సీలు వచ్చినాయి. ఆ తర్వాత బట్టలు ఉతుక్కోవడం కూడా ఆ రోజున మహిళల పని. అలాంటిది ఆ బట్టలు ఉతికేటటువంటి పని ఇప్పుడు వాషింగ్ మిషన్లు చేసేస్తున్నాయి. ఇదివరకు తలంటుకోవడం అనేటటువంటి శుక్రవారం పుట్ల ఆడపిల్లలు, శనివారం పుట్ల మగపిల్లలు అని చెప్పి ఈ కుంకుడుకాయతో చేయించేవాళ్ళు తలంట్. అలాంటిది ఇప్పుడు తలంటు పోసుకోవడం అనేటటువంటిది రోజు షాంపూలతోన, లేదంటే కొత్త మోడల్ ఏంటయ్యా అంటే బద్ధకం వేసి అదేది బ్యూటీ పార్లర్లకు వెళ్ళి తలకాయలు వాళ్ళ చేతికి అప్పచెప్తే వాళ్ళే తలకాయలకి. ఇదివరకటి రోజుల్లో ఏంటి, అమ్మాయిలు ఈ తలకాయకి ఈ పెట్టుకునేసి కుంకుడుకాయలతో తలంటు చేసుకున్న తర్వాతన ఆ సాంబ్రాణి వేసుకుని ఆ జుట్టు చిక్కులు తీసుకుని ఇంట్లో తల్లి తోడు ఉండటమో, లేకపోతే తల్లికి పిల్లలు తోడు ఉండటమో, లేదా పక్కింటి వాళ్ళు తోడు ఉండటమో చేసి తలకాయలు దూకుని ఇదంతా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అదంతా బ్యూటీ పార్లర్కి చేస్తున్నారు. ఇంకా మిగిలింది ఒకటే, అంటే ఇప్పటికే వీటి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోయి రోగాల బారిన పడుతున్నారు. షుగర్ లాంటి వాటికి, ఊబకాయం లాంటి వాటికి ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చేసింది. ఇప్పటిదాకా ఇక కాస్త ప్రతి మనిషి ఇవాళకి కూడా తప్పనిసరిగా చేస్తున్న పని ఏంటంటే స్నానం, బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు పోసుకోవడం, ఒళ్ళు తుడుచుకోవడం, ఒళ్ళంతా స్నానం చేయడం. ఇది కూడా కొత్త మిషన్ వచ్చేస్తుందంట. జపాన్ వాళ్ళు కనిపెట్టేశారట. ఇక పైన ఒసాకా కేంద్రంగా పనిచేసేటటువంటి సైన్స్కో అనే సంస్థ హ్యూమన్ వాషింగ్ మిషన్ రూపొందించిందట. ఇది వ్యక్తిని కేవలం 15 నిమిషాల్లో శుభ్రం చేసేస్తుంది, అంటే స్నానం చేయించేస్తుంది అనమాట. కంప్లీట్గా మనం అట్లా కూర్చుని అందులో పడుకుంటే అదే రుద్దేశుద్ది అనమాట. ఇది మార్పు అనేటటువంటిది. కాకపోతే వీటిని ఏది మనం ఆపలేం. రాబోయేటటువంటి ఇప్పుడు ఎక్కడ ఎందుకు, ఇదివరకు టిఫిన్ వండుకునేవాళ్ళు ఇప్పుడు 100కి 70 మంది స్విగ్గీలు, జొమాటోలు. మొదట్లో రూపాయి తక్కువ ఉన్న చోట చూసుకునేవాళ్ళు, ఇప్పుడు రూపాయితో లెక్క చూసుకోవట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్తో కలిపి 40 రూపాయలది 70 రూపాయలైనా 80 రూపాయలైనా తినేస్తున్నారు. కాబట్టి మనిషి యొక్క నిర్లిప్తత, నిర్లక్ష్యం, బద్ధకం ఇలాంటి మిషన్స్కి మంచి ఉపయోగం.